దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినము దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదవబడ్డ వాక్యము మనకి పౌలు గారు తను మాట్లాడుతూ ఈ మాటలు పలుకుతున్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆయన శరీరము కృషించిపోతున్నా, దినదినము కృషించిపోతున్నప్పటికీ ఆయన అంతర్య పురుషుడు అంటే ఆయనలో ఉన్న ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడంట. దేవుడి నామానికి మహిమ. దినదినము నూతన పరచబడుచున్నాడంట. అంటే పౌలు గారు ఎంత గొప్ప విశ్వాసంతో ఈ మాట మాట్లాడుచున్నాడో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన యొక్క ఆత్మ మన యొక్క శరీరము ఏది అలంకరించబడుతుంది, దినదినము నూతన పరచబడుతుంది, దినదినము ఏది కృషించిపోవచ్చున్నదని ఒకసారి మనం పరీక్షించుకుందాం. అయితే పౌలు గారు అన్న విధముగా అనలేము, కానీ దానికి మన మనకలం రివర్స్గా మనం చెప్పగలం. అంటే ఏ విధంగా అంటే, నా యొక్క ఆత్మ దినదినము కృషించిపోవచ్చున్నప్పటికీ నా శరీరం మాత్రము దినదినము నూతనపరచబడుచున్నది అని ఈరోజు ఉన్న క్రైస్తత్వం నేటి క్రైస్తత్వము చెప్పగలరు. ఎందుకంటే ఈ రోజులో క్రైస్తవులు ఎంతో మంది కూడా తన శరీరం అలంకరణ నిమిత్తమే చాలామంది శరీరం అలంకరించుకుంటారు, కానీ ఆత్మ అలంకరణ ఆత్మ చనిపోయి ఉందా, లేదంటే ఆత్మ కృషించిపోయి ఉన్నదా, ఆత్మ గురించి పట్టించుకునేవారే లేరు. శరీరం మాత్రము వారికి ఇష్టానుసారమైన ఆ యొక్క మోడల్స్ తోటి దినదినం నూతన పరుచుకుంటూ ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల యవ్వనస్తుడుగా ఉండి ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా పోల్చదగిన వాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే అటువంటి సుందరమైన వాడు, అటువంటి చాలా మంచివాడు కేవలము నీ కోసము నా కోసము ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె, స్వరూపమైనను సొగసైనను లేనివాడు వలె వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అంతగా ఆయన యందు స్వరూపము సొగసు లేకుండా మార్చబడ్డానికి కారణము కేవలం నీ కోసం నా కోసము ఆయన యొక్క రూపంలోకి మనం సమరూపం గల వారి వల్ల మనం మార్చబడటం కోసము అంతగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి ఆయన రూపం మనలో కనబడాలి, కానీ ఈ లోక అలంకరణ మనలో ఉండకూడదని దేవుని పేరట మీకు మనవి చేయుచున్నాను. ఆమేన్.